ఆ రైతు కుటుంబం ఏడాది కాలంగా మార్కెట్ జోలికి పోవడం లేదు. తను చేపట్టిన ప్రకృతి సాగు నుంచి నిరంతరం ఉత్పత్తులు లభ్యం కావడంతో వాటినే ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన ఈ సాగుకు ప్రకృతి పద్ధతిని అనుసరించడంతో రోజువారీ ఉత్పత్తులే కాకుండా మరిన్ని ప్రయోజనాలు పొందుతున్నారు. ఆ రైతు పేరే చల్లా శాంతికుమారి. రైతు చల్లా శాంతికుమారి ఏడాది కాలంగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చల్లా శాంతికుమారి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం అండి మాది. మా చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అండి. మేము కెమికల్గా పండించుకుని అవే తినేవాళ్ళమే. డిపిఎం గారు, మేడం గారు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పేవారు, కానీ మేము పట్టించుకోలేదండి. అలా పక్క వాళ్ళు వేసుకోవడం వల్ల అందులో పండించే పంటల గురించి మాకు చెప్పేవారు. ఆ తర్వాత మేము కూడా 10 సెంట్ల స్థలంలో సూర్యమండలం వాళ్ళు వేసుకున్నామండి. రైతు సాధికార సంస్థ సిబ్బంది సలహాతో ఇంటికి సమీపంలోనే 10 సెంట్లలో కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 10 సెంట్ల విస్తీర్ణంలో సూర్యమండలం నమూనాలో కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు సాగు చేశారు. సూర్యమండలం మోడల్లో మేము వేసినవి వంగ, బెండ, టమాటా, చిక్కుడు, పాలకూర, గోంగూర మొదలగునవి పంటలు వేసాము. అవి తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము. మేము ఇందులో ఎక్కువగా టమాటా తోట ద్వారా ఎక్కువ లాభం పొందాము. వీటికి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని, 2 నెలలకు ఒకసారి ఘనజీవామృతాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు చీడపీడలు కట్టడి చేసేందుకు కషాయాలు పిచికారీ చేసుకుంటున్నారు. ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు. గతంలో మేము కెమికల్ ఎక్కువగా స్ప్రే చేయించడం జరిగిందండి. ప్రకృతి వ్యవసాయంలో మొక్కలకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఘనజీవామృతం, ద్రవజీవామృతం పారించడం వల్ల మొక్కల పెరుగుదల ఎక్కువగా బాగుంటుందండి. గార్డెన్లో ఎక్కువగా మా నాన్నగారు నాకు చాలా సహాయపడుతున్నారండి. నీరు పారించడానికి కానీ, కాలువలు తీయడానికి కానీ, కలుపు తీయడానికి కానీ మా నాన్నగారు ఎక్కువగా సహాయపడుతున్నారండి నాకు. ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అదనంగా వచ్చిన వాటిని ఇంటి వద్దే విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఈ పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులతో నెలకు 3,000కు మించి రాబడి పొందుతున్నారు. సూర్యమండలం వాళ్ళు వేయడానికి మాకు దాదాపు 3,000 వరకు ఖర్చు అవ్వింది. ఇందులో గార్డెన్లో వేసిన కాయగూరలో మేము వాడుకోగా బయట వాళ్ళకి అమ్మడం వల్ల దాదాపు 5,000, 6,000 వరకు మాకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా అవి తినడం వల్ల మేము ఆరోగ్యకరంగా ఉంటున్నాము. అదేవిధంగా బయట వాళ్ళు కూడా ఆ కూరగాయలు తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నామని మాకు చెప్పడం జరిగిందండి. సూర్యమండలం మోడల్లో వేసిన పంటలు తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నామండి. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంది మాకు. బయట వాళ్ళు వచ్చి మేము ఎలా పండిస్తున్నామని చూసి వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్ళడం జరుగుతుంది. బయట కొనడం తక్కువ, మా దగ్గరకు ఎక్కువగా వచ్చి కొనుక్కుంటున్నారండి. రైతు శాంతికుమారి గతంలో 3 రోజులకు ఒకసారి మార్కెట్కు వెళ్లాల్సి వచ్చేది. సూర్యమండలం సాగు చేసిన దగ్గర నుంచి అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీని నుంచి లభ్యమైన ఉత్పత్తులను తాజాగా సేకరించి వినియోగించుకుంటున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కూరగాయల ఖర్చులు అధిగమిస్తున్నారు. ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో శాంతికుమారి పొందుతున్న లబ్ధిని తోటి కుటుంబాలు తెలుసుకొని ఆమెను అనుసరించేందుకు నిర్ణయించుకున్నాయి.
గతంలో వారానికి 2-3 సార్లు నేను మార్కెట్కి వెళ్ళేదాన్ని. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల వల్ల మార్కెట్ని నేను పూర్తిగా మర్చిపోయానండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి మా గార్డెన్లోకి వచ్చి కాయగూరలు కొనుక్కుని పట్టుకెళ్తున్నారు. బయట కూరగాయల మీద ఈ కూరగాయలే బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి మరీ వచ్చి కొనుక్కుని పట్టుకెళ్తున్నారు.